ఇది చైల్డ్ వీడియోస్. ఇప్పుడు రేపు పొద్దున ఇమ్రాన్ నేను మళ్ళీ నా మాటలన్నీ ఇమ్రాన్ సపోర్ట్గా ఉన్నాయేమో మరి. నేను అసలు చెప్పాను నా అబ్బాయికి ఆ రోజున అక్కడికి వెళ్ళినప్పుడు, థ్యాంక్స్ అన్న మీరు వచ్చి మా మదర్ కి హెల్ప్ గా వచ్చారు. మాట్లాడారా మీతో? మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్సాప్ కాల్, వాళ్ళ పక్కన మన వ్యక్తి ఉంటాడు కదా, పిల్లగాళ్ళు ఉంటారు కదా అక్కడ, అన్న ఒకసారి మాట్లాడండి అని ఇస్తే మాట్లాడా. చూడు ఇమ్రాన్, నేనైతే మాత్రం నీకు పిచ్చి తిట్లు పెడతాను నిన్ను ఆన్లైన్ లో, మొహమాటం ఏం లేదు. నేను మీ మదర్ గురించి వచ్చాను, థ్యాంక్స్ అన్న మా మదర్ గురించి వచ్చినందుకు అని చెప్పాను. నిన్ను మాత్రం వదిలిపెట్టినా అన్న, మొహమ్మద్ చెప్పాను. ఓకే అన్న అన్నాడు, అంతే. ఒకటే మాట. అంటే పోలీసులు పరారీలో ఉన్నాడు కనిపిస్తాడు దానికి ముందుకి, అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ పరారీలో ఇన్ ద సెన్స్ ఆ పరారీ రోజే అనుకోండి, కరెక్టే పరారీ రోజు. రేపు పొద్దున పోలీస్ స్టేషన్ కి పిలుస్తే ఎందుకు పిలుస్తారు? మాట్లాడి తప్పే ఉంది దాంట్లో. అంటే చుట్టుపక్కల వ్యక్తి ఎవరు మాట్లాడిపించారు అంటే అక్కడే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు, మాట్లాడుకుంటారండి. మాట్లాడుకోకుండా అట్టుంటారు, వాళ్ళ అడ్వకేట్ తీసుకొని వచ్చి కలుస్తారు. అందరు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటూనే ఉంటాయి కానివ్వండి. దానిలో నేను చేసిన పెద్ద క్రైమ్ ఏం కాదు, చేసినా నేను వెళ్తాను, ఇబ్బంది లేదు, మాట్లాడాను, తప్పేంటి దాంట్లో. కాకపోతే చెప్పారు నిన్ను మాత్రం వదిలిపెట్టిన గురువు అని అన్న. ఓకే అన్న అన్నాడు. ఓకే ఫైన్, అక్కడికి వదిలేసాం. సో అది ఇప్పుడు ఇమ్రాన్ వీడియోస్ చేసేయడం అన్నారు, 100% తప్పే నేను అంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇమ్రాన్ ని ఈ యొక్క చైల్డ్ సరే ఫోక్సో పెడతారా ఇంకోటి పెడతారా పెట్టేసి, నాకు తెలియదు అది అప్లై అయ్యద్దో లేదో, ముందు ఇమ్రాన్ లోపల వేసేసి అట్ ద సేమ్ టైం ఈ 10 సంవత్సరాలుగా ఏ సినిమాలు వచ్చినాయో తీసి, ఆ సినిమాల్లో ఈ యొక్క పిల్లలతో ఏది ఈ యొక్క రొమాంటిక్ కైండ్ ఆఫ్, అంటే ఈ లవ్ కైండ్ ఆఫ్ సీన్లు ఏ సినిమాలు వచ్చినాయో ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని దానిలో యాక్ట్ చేసిన హీరోల్ని మొత్తం తీసుకొచ్చి లోపల వేసేస్తే, అంటే మనకి పర్ఫెక్షన్ కావాలి, 100% పర్ఫెక్ట్ చేయాలి పని అనేది. సగం సగం కాదు, ఇమ్రాన్ గడ్ దొరికాడు, లేదంటే ఈడు ఎవడో దొరికాడు, నాని గడ్ దొరికాడు, వైజాగ్ నానికి దొరికాడు, ఇట్లా కాదు. వీళ్ళు దొరికారని కాదు, వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చూస్తున్నాం, ఇది మంచిగా వెళ్తుంది అనే స్కేల్ వెళ్తుందని వీళ్ళని చేయటం కాదు, వీళ్ళలాగా ఇంకెవరు చేస్తున్నారు వాళ్ళని కూడా వేసేయాలంటున్నా. ఇప్పుడు ఇమ్రాన్ గనక ఈ వీడియోలు చేసుంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలతో చేసుంటే 100% నాకే నచ్చలేదు ఆ విషయం. అలాంటప్పుడు టీవీలో సినిమాల్లో ఈ జబర్దస్త్ అనే ఈ యొక్క కొన్ని ఈ యొక్క ప్రోగ్రాముల్లో ఈ వల్గారిటీ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అందరిని పార్టీ చేసి మొత్తాన్ని వేసేసేయండి, జైలు నిండిపోతాయి. చెప్తున్నా, స్టేషనరీ సరిపోదు చేయడానికి. సో ఇది మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మ్యాసివ్ లెవెల్లో ఈ యొక్క దీన్ని ఇట్లా చేయడం కాదు, ఏదైనా ఉంటే సొల్యూషన్ ఎతికేసి ఈ దరిద్రం గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ చేస్తాం. ఎందుకంటే సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు కానీ లేదా ఇంకోటి అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఏనాటి నుంచో ఉన్నాయి. స్టూడెంట్స్ కానీ చాలా ఇష్యూస్ మీద రీసెంట్ గా ఇదేదో మన ఉస్మానియాలో కూడా ఏదో ఇష్యూస్ నడుస్తా ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని ఇట్లాంటి దరిద్రాన్ని హైలైట్ చేస్తుంటే అవి ఇప్పుడు వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు 6వ రోజు 7వ రోజు ఎన్నో మాట్లాడుకుంటాం. ఓకే, సో చివరిగా మన వ్యూవర్స్ చూసే ప్రేక్షకులకి వాళ్ళకి చెప్పాలంటే మీ తరపు నుంచి మీరేం చెప్తారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సింపుల్ అండి, గ్యాంబ్లింగ్ అనేది ఆడద్దు. మెయిన్ గా ఏంటంటే ప్రమోటర్స్ కి, ఎవడైనా ప్రమోటర్ ఏదైనా ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ తో సహా, ఒక డాక్టర్ తో సహా ఆన్లైన్ లో మీకు ఇంటర్నెట్ లో ఎవడేం చెప్పినా వినొద్దు. రేపొద్దున ఒక డాక్టర్ వచ్చి తినమన్నా తినద్దు. నేను చెప్తున్నాను, ఏమన్నా ఉంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సజెషన్ తీసుకోండి. యూట్యూబ్ లో నేను డాక్టర్ అని చెప్తాడు ఒకడు, ఈ రోజు యాపిల్ తినమంటాడు, రేపు పొద్దున ఇంకో డాక్టర్ వచ్చి యాపిల్ తింటే కనుక కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతాయి అంటాడు. ఒకడొచ్చి కాఫీ తాగమంటాడు. 2వ రోజు కాఫీ సేల్స్ ఇండియాలో టాప్ గా వెళ్ళిపోతాయి. మొత్తం కార్పొరేట్ చేస్తున్న డ్రామా ఇది. ఒకడొచ్చి ఆయిల్ రాసుకోమంటాడు, ఒకడొచ్చి నేను అసలు లేనుండని ఇంత బాగా జుట్టు వేలాడేసుకొని ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి పట్టుకొని ఉంచుంటాడు. వాడికి ప్రమోషన్ చేసేవాడేమో సోనీ సూద్, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటాడు. మరి ఏం జరుగుతుంది? స్కామ్ లాగా జరుగుతున్నాయి. సో ఆన్లైన్ లో ఏది చెప్పినా నమ్మద్దు అసలు. ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో ఊర్లో పెద్దవాళ్ళు ముసలాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తారు కదా, ఈ పసుపు పోయండి లేదంటే న్యాచురల్ థింగ్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. కానీ ఫ్రూటీ తాగండి, థమ్స్అప్ తాగండి, ఇంకోటి తాగండి అని ఏది చేసిన అన్ని బ్యాన్ చేసి పడేయండి. అసలు వాటి జోలికే వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం. నాట్ ఓన్లీ బెట్టింగ్, నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ సబ్జెక్టు. క్రింజ్కి దూరంగా ఉండండి, ఈ దరిద్రాలకు దూరంగా ఉండండి. ఏదైనా కొంచెం అబ్సీన్ థింగ్స్ ఉన్నాయి అంటే బ్లాక్ చేసేసేయండి వాడిని. ఎందుకంటే మీరు చూడకపోవచ్చు, రేపొద్దు మీ పిల్లలైనా చూస్తారు ఆ ఫోన్లో ఆ అబ్సీన్ కంటెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇన్ కేసు ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఎట్లా అబ్సీన్ కంటెంట్ చేసినప్పుడు బ్లాక్ చేసేసేయండి. జస్ట్ ఇంకెప్పుడు మీకు ఫ్యూచర్ లో కనపడదు సబ్జెక్ట్, అది బెటర్. సో వీటికి దూరంగా ఉంటే మన యొక్క వే ఆఫ్ లివింగ్ కూడా మారిద్ది అనేది నా అభిప్రాయం. ఓకే, సూపర్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. చాలా you. విషయాలు తెలియని కూడా చెప్పినాయి. థ్యాంక్ యూ. సో మేబీ చాలా మందికి చూసే వ్యూవర్స్ కూడా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బై.